let's open to the book of Exodus, chapter number 19, and let's read from verses 1 through 6. The book of Exodus, chapter number 19, verses 1 through 6. నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి 6 వచనాలు 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయేలీలు విడిచిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పెను. God has equipped everybody with wings to fly. దేవుడు ప్రతి ఒక్కరిని రెక్కలు అనుగ్రహించి సన్నద్ధపరిచి ఉన్నాడు. But all the thing that we need to do is to exercise those wings that God has given unto us. మనము చేయవలసిందల్లా దేవుడు మనకు అనుగ్రహించిన రెక్కల్ని అభ్యసింపజేయటమే. Tonight I'll be speaking on a subject called exercise your wings. ఈ రాత్రి నేను మాట్లాడబోయే అంశము నీ రెక్కలను అభ్యాసం చేయము. Because God has equipped everybody with wings to fly. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని రెక్కలను అనుగ్రహించి ఎగరుటకు ఆయత్తపరచాడు. But all we need to do is to exercise with those wings. మనము చేయవలసిందల్లా ఆ రెక్కలతో అభ్యాసము చేయటమే. As God is trying to talk to Moses and telling how he has brought the people of Israel from the clutches of Pharaoh and from the bondage of Egypt, and he says and gives an example that he has brought them upon as the eagle brings forth its eaglets. దేవుడు మోషేకు ఇలాగు చెప్తూ అన్నాడు, ఐగుప్తు బంధకాల నుండి నిన్ను ఎలాగూ విమోచించుతున్నో జ్ఞాపకం చేసుకొనుము. ఎలాగూ పక్షి రాజు తన రెక్కలపై తన పిల్లలను మోసుకొని వచ్చునో ఆ రీతిగా మిమ్మల్ని మోసుకొని వచ్చాను అని చెప్పాను. So as we read it, many people tend to overlook it, but there's a great mystery when God says something about the eagle bringing forth its eaglets upon its wings. మనము దీన్ని చదివినప్పుడు దాన్ని దాటి వేస్తాము. ఎందుకు అని అంటే మనకి అంతగా దానిపైన ఒక ఐడియా ఉండదు కనుక. కాబట్టి దేవుడు ఇక్కడ తన పిల్లల్ని పక్షిరాజు ఎలాగ మోస్తుంది అనేది చూపిస్తున్నాడు. Here we see that the eaglets which are in the capsulated shell, ఇక్కడ పక్షి యొక్క పిల్లలు ఆ గుడ్డు లోపలి పొరలో ఉన్నప్పుడు they happen to be encapsulated in the shell, and one fine day these eaglets would pick them out and come out of it. ఈ పక్షి యొక్క పిల్లలు గుడ్డు లోపలి పొరలో ఉన్నప్పుడు అవి బయటికి రావడానికి తమ ముక్కుతో వాటిని పొడిచి బయటికి వస్తాయి. The mother eagle wouldn't do anything. It just lays eggs and it's happening incubated and ultimately leave it to its time, so that the eaglets one fine day would break the shell and come from the encapsulation. తల్లి గద్ద వాటిని ఏమీ పొడిచి బయటికి తీయదు కానీ అది పొదిగి కొంతకాలం వరకు ఆగి తమంత తాము ఆ పిల్లలు ఎదిగిన పిదప ఆ గుడ్డ యొక్క పొరను ఛేదించుకొని బయటికి రావాలని చూస్తుంది. There are some things that we need to do all by ourselves. God is not going to do or break certain shells that we are encapsulated with. దేవుడు కూడా అలాగే ఆయన ఎదురు చూస్తాడు. మన సహాయం మనము ఏ పొరలో అయితే బంధింపబడి ఉన్నామో దాన్ని ఛేదించుకొని బయటికి రావాలని. There are some breakthroughs that you need to work out and break your shell and come out of its place. మీ ఆశీర్వాదాలను మీరు పొందుకోవటానికి మీ యొక్క కవచాలని ఛేదించుకొని బయటికి రావాలి. But once as the eaglets break out the shell and comes out of it, the mother eagle happened to spread its wings upon the nest so that these eaglets would come upon and nicely stay on cozy feathers. ఈ పక్షి యొక్క పిల్లలు ఆ గుడ్డు పొరను ఛేదించుకొని బయటికి వచ్చిన పిదప తల్లి గద్ద అనేది తన రెక్కల్ని చాపుతుంది ఆ గూడు పైన. ఎందుకనంటే ఆ పిల్లలు ఆ గద్ద రెక్కల పైన ఎగరడానికి. All
all of a sudden, they happen to come from one transition to the other as they were in the eggshell where they were all preserved. But all of a sudden, when they break out, they come into a new dimension where they are not addicted with the circumstances, but Mother Eagle spreads its wings and its feathers so that they would have a comfort in that nest. అవి గుడి యొక్క లోపలి పొరలో ఉన్నప్పుడు ఒక సురక్షితమైన స్థితిలో ఉన్నవి, కానీ ఇప్పుడు దాన్ని ఛేదించుకొని వచ్చిన పిదప పూర్తిగా తెలియని ఒక కొత్త వాతావరణంలో ఉన్నాయి. వాటికి అలవాటు పడు నిమిత్తము తల్లి గ్రద్ద తన రెక్కల్ని చాస్తుంది. The nest is the resting place where you find the blessings of God. ఈ గూడు అనేది మన యొక్క విరామ ప్రదేశము, అక్కడ మనము దేవుని యొక్క ఆశీర్వాదాలని కనుగొనగలము. It is a place where we find rest as we come upon this nest. ఈ యొక్క గూడు లోపల మనము పూర్తిగా విశ్రాంతి నొందుతాము. Because God stretches forth his feathery wings and we find so much comfort upon him. దేవుడు ఈకలు గల తన రెక్కలను చాస్తాడు, అందును బట్టి మనం దాని కింద విశ్రాంతి తీసుకున్నట్లుగా. And God said, I shall let you to rest in this nest. ఈ గూడులో మీరు విశ్రాంతి నొందునట్లుగా నేను చేస్తాను అని దేవుడు అంటాడు. I made this nest so that you would rest in it. ఈ గూడును నేను ఏర్పరచిందే మీరు విశ్రాంతి తీసుకోవడానికి అంటున్నాడు. And all of a sudden God is talking about the eagle and the nest and the eaglets is because God is talking to us and teaching us and telling us that Egypt is the nest for the people of Israel. దేవుడు అకస్మాత్తుగా ఈ గద్ద గురించి, గద్ద యొక్క గూడు గురించి, గద్ద పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఐగుప్తు అనేది వారి యొక్క విరామ స్థలంగా వారికి ఉండేను. He brought them into Egypt. He himself made a way that his people Israel would walk into this place called Egypt. దేవుడే స్వయముగా ఒక మార్గం ఏర్పరిచాడు తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వెళ్ళునట్లుగా. He was the one who brought them and took care of them in this land called Egypt. ఐగుప్తు అనే ఈ ప్రదేశంలో దేవుడే స్వయముగా తన ప్రజల్ని తీసుకొని వచ్చి అక్కడ నివసింపజేశాడు. He brought them at the time of famine where Jacob and all of his 11 sons were in wandering and couldn't find food anywhere. God made Joseph to arrange a nest so that his family would come and have a rest in it. గొప్ప కరువు వచ్చిన సమయంలో యాకోబు మరియు తన 11 మంది కుమారులు ఆహారం ఎక్కడ దొరకని ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు యోసేపును ఐగుప్తులో నియమించి యోసేపు ద్వారా ఆ యాకోబు యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని ఐగుప్తునకు తీసుకొచ్చి విశ్రాంతి నొందేలా చేశాడు. He brought them to take care of them. వారిని సంరక్షించుటకు దేవుడు వారిని తీసుకొని He వచ్చాడు. brought them to feed them. వారికి ఆహారం ఇచ్చుటకు దేవుడు వారిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. He brought them to nurture them. వారిని ఎదిగి ఫలింపజేయుటకు ఆయన తీసుకొని వచ్చాడు. He brought them so that they, the 70 people, would go into and grow into 3 million people as a family. 70 మందిగా ఒక కుటుంబంగా వచ్చిన వారు 30 లక్షల మందిగా మారునట్లుగా దేవుడు చేయునట్లుగా వారిని అక్కడికి తీసుకొని వచ్చాడు. Though Egypt is a place that God thought it would be a nest for his people, but he never intended them to stay in that nest. ఆ ఐగుప్తు అనేది గద్ద యొక్క గూడు వలె విరామ స్థలంగా ఉండునట్లుగా మాత్రమే దేవుడు చేశాడు, కానీ శాశ్వతంగా అక్కడ నివసించున్నట్లుగా దేవుని ఉద్దేశం కాదు. Because that nest which was comfort and food and shelter and a great level of prominence was available to Joseph and his brothers and his brethren, the same nest becomes a discomfort on the next dimension. ఐగుప్తులో యోసేపుకు మరియు తన కుటుంబానికి అంతటికి అక్కడ సంరక్షణ మరియు ఒక హోదా కలిగినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రం అక్కడ శాశ్వతంగా ఉండిపోవటం. God got you to your comfort place so that you would grow, you would be nurtured, you would be fed, but that doesn't mean that your days would be all just the same. Your days would not be always comfortable in the same nest. దేవుడు మిమ్మల్ని సౌకర్యవంతమైన ప్రదేశంలో ఎందుకు ఉంచాడు అని అంటే మీరు ఎదగడానికి, మీరు ఫలింపడానికి, కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోవట దేవుని చిత్తం కాదు. And it is a necessity for every Christian to understand that this nest which has brought rest, it has also got a danger in the same nest. ప్రతి క్రైస్తవుడు గ్రహించాల్సింది ఏంటంటే మీకు విరామ స్థానంగా ఉన్న ఆ గూడు అనేది మీ శాశ్వత స్థలం కాదు. అది కొన్నిసార్లు అపాయకరమైన స్థితి కూడా అవ్వచ్చు. It is as much as dangerous as it was rest before. ఇంతకు ముందు విరామ స్థానంగా ఉన్నది ఇప్పుడు అపాయకరంగా సంభవించవచ్చు. Because eaglets are not built so that they would stay all their life in a cage or in a nest.
ఈ గద్ద యొక్క పిల్లలు అనేవి ఆ గూడులో శాశ్వతంగా నివసించినట్లుగా ఉద్దేశించబడలేదు. The nest is not designed so that they would just experience all their life in the nest. ఆ గూడు అనేది వాటి జీవితకాలం అంతా దాంట్లో నివసింపజేయనట్లుగా దేవుడు రూపించలేదు. It's just a place that they would stay for some time and have its comfort. కేవలము కొద్ది కాలం మాత్రమే అక్కడ సంరక్షించబడుటకు దేవుడు దాన్ని తయారు చేశాడు. But that's not your destiny. అదే మీ గమ్యస్థానం కాదు. That's not the place where God intended you to be. దేవుడు మీరు అక్కడ ఉండాలనే చిత్తం కలిగి లేడు. Now if you look in the story, as we're learning a lesson on eagles, we find that the eagle which happened to incubate the eggs now just wait upon so the eaglets would break the net shell and come out of it. ఈ గద్ద మరియు వాటి యొక్క పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఈ గద్ద తన గుడ్లను పొదిగి అవి వాటి యొక్క పొరను ఛేదించుకొని బయటికి వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది. The mother does not do anything to break the egg. గుడ్డు యొక్క పై పొరను పగలగొట్టడానికి తల్లి గద్ద ఏ సహాయము చేయదు. But the same mother who stretched forth its wings and brought forth its feathers so the eagles would rest in the nest now tries to break the nest. ఇంతవరకు వాటికి ఏ సహాయము చేయని తల్లి గద్ద వాటి యొక్క పొరను ఛేదించుకొని రాగానే తన రెక్కలను చాస్తుంది. ఎందుకు అనంటే దాంట్లో అవి కాసేపు విరామం తీసుకోవడానికి. As eaglets break the shell and come out of egg, ఎప్పుడైతే వాటి యొక్క గుడ్డు పొరను ఛేదించుకొని ఆ పిల్లలు బయటకు వస్తాయో all by themselves, వాటికి అవే వాటి గుడ్డు పొరను ఛేదించుకుంటాయో, they never waited that the mother would do it for them. అవి కూడా ఎదురు చూడవు వాటి తల్లి ఆ గుడ్డు యొక్క పై పొరను ఛేదించాలని. They were never taught by anybody. The next step would be to break the shell that they're encapsulated in. వాటికి ఎవరు నేర్పి ఉండలేదు వాటి యొక్క పొరను ఛేదించుకోవటం ఎలాగో అని. But కానీ they came all by themselves. వాటికి అవే పొరను ఛేదించుకొని బయటికి వచ్చాయి. Because now, though they picked it out and came out of it, వాటికి అవే పొరను ఛేదించుకొని బయటకు వచ్చినప్పటికీ, and so that now they would rest under these wings of the mother and wait so that they would be fed by the same mother. ఇప్పుడు తల్లి యొక్క రెక్కల నీడలో అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎందుకు అనంటే తల్లి గద్ద వాటికి ఆహారం పెట్టాలని. God says that I want you to realize that you are not slaves in Egypt. దేవుడు ఇజ్రాయెల్ గ్రహించేలాగున ఇలాగ చెప్పాడు, మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండుటకు పిలువబడలేదు కానీ I brought you in that nest for some comfort at that time, but I intended that you would become my sons and not slaves. ఆ యొక్క ప్రదేశంలో మీ సంరక్షణ నిమిత్తమే నేను పెట్టాను. మీరు నా కుమారులుగా ఉండాలని పెట్టాను కానీ మీరు బానిసలుగా ఉండాలని నేను మిమ్మల్ని అక్కడ ఉంచలేదు అంటున్నాడు. For 400 years the people of Israel, our generations after generations, are now entangled in slavery and their mindset has become as a slave. 400 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలు తరము వెంబడి తరము బానిసలుగానే ఉన్నారు. అందును బట్టి వారి యొక్క తలంపులని మేము బానిసలు అనే ఉంది. God said, I was Jehovah Jireh, your provider in the time of famine in the same Egypt, but the same God is now going to stir up your nest. యెహోవా ఈరే అయిన దేవుడు ఇలాగ చెప్తున్నాడు, కరువు కాలంలో మిమ్మల్ని ఆదుకోవడానికి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను మీ సంరక్షణ నిమిత్తము, కానీ ఇప్పుడు మీ గూడును చెదరగొట్టబోతున్నాను అన్నాడు. The eaglets now become more discomfortable as the nest is being stirred up by their own mother. తల్లి గద్ద ఆ గూడును చెదరింపజేసినప్పుడు ఈ పిల్ల గద్దలకి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. Similarly, when God stirs your nest, దేవుడు మీ యొక్క గూడును చెదరింపజేసినప్పుడు what used to be the most comfortable thing, a blessing, now becomes the most discomfortable thing, and as a Christian most of us tend to think that it is an attack from the enemy. ఇంతకు ముందు సౌకర్యవంతమైన ప్రదేశమే తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇలాంటి సమయంలో ఇది శత్రువు యొక్క దాడి అని. Most of our Christian brothers, sisters, pastors, evangelists, teachers, everybody, whenever an attack, whenever adversity comes and knocks your door, everybody thinks that it is from the enemy. ప్రతి ఒక్క క్రైస్తవుడు, బోధకుడు, పాస్టర్లు ప్రతి ఒక్కరు ఏదైనా కష్టం వారి యొక్క తలుపు తట్టినప్పుడు ఇది శత్రువు యొక్క దాడి అనే తలస్తారు. But not all the adversities and not all the attacks are from the enemy. Some are even from your God. కష్టాలన్నీ అపవాది నుండే రావు, కొన్నిసార్లు దేవుడు కూడా మీ కొరకు ఏర్పాటు చేస్తాడు. Your present problem is not because of the enemy. మీ ప్రస్తుతం నీకు సంభవించిన కష్టం అనేది నీ శత్రువు నుండి వచ్చినది కాదు. Your present problem is because God is stirring up your nest, your comfort zone. నీ ప్రస్తుత కష్టానికి కారణము నీ సౌకర్యవంతమైన ప్రదేశాన్ని దేవుడు చెదరగొడుతున్నాడు. Like an eaglet is
pushed out of its cozy comfort place by its own mother. So at times God pushes you from your comfort zone into a discomfort situation. ఎలాగైతే తల్లి గద్ద స్వయంగా తన పిల్లల్ని గూడు చెదరగొట్టి అసౌకర్యానికి గురి చేస్తుందో అలాగే దేవుడు సౌకర్యవంతమైన నీ ప్రదేశం నుండి నిన్ను తోసివేస్తాడు. ఎందుకనంటే నీకు తీవ్ర అసౌకర్యం కల్పించడానికి. God just doesn't push you into a place where you'll be just nervous. He will push you in such a place. It'll be a scary place. దేవుడు కేవలం నిరాశాజనక స్థితిలోనికి మాత్రమే నిన్ను తోసివేయడు, చాలా భయంకరమైన స్థితిలోకి తోసివేస్తాడు. In fact, he pushes you at times into the most scary place. అతి భయంకరమైన ప్రదేశాల్లోనికి తోసివేస్తాడు కొన్నిసార్లు. The same mother that fed the eaglets, the same mother that happened to bring forth its wings and covered the eaglets, is now pushing its nest so that the eaglets would be disturbed in their comfort. రెక్కలు చాపి ఆదరణ కలిగించి విశ్రాంతి కలిగించిన తల్లి, ఆహారం ఇచ్చి పోషించిన తల్లి ఇప్పుడు గూడు చెదరగొట్టి తన పిల్లలకి అసౌకర్యాన్ని కలగజేస్తుంది. It pushes them until they are falling apart from the nest. ఎంత వరకు తోస్తుందనంటే గూడులోంచి కింద పడే వరకు తోస్తుంది. And as the eaglets happen to drop down from the nest, this mother eagle happened to fly and soar down and pick them back upon its wings. గూడు నుంచి వాటిని తోసివేసిన పిదప పిల్లలు కింద పడుచుండగా ఈ తల్లి గద్ద రెక్కలు చాపి ఎగురుచు వాటికంటే కిందకి ఎగురుతుంది. అందును బట్టి తన రెక్కలపై ఆ పిల్లలు పడులాగున. And again it picks them up and takes them to the much more higher level, and again it drops them back. ఈ రెక్కలపై మోసిన తల్లి గద్ద ఇంకా పైకి ఎగిరి మరలా తన పిల్లల్ని కిందకి పడవేస్తుంది. Now understood when the prophet Isaiah said these things. ప్రవక్త అయిన యెషయా మాటలు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. He says, they that wait upon the Lord shall renew their strength. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. But most of we Christian brothers and sisters, we think that waiting upon the Lord is losing our strength because God isn't doing anything in our nest. కానీ కొంతమంది క్రైస్తవులు దేవుని కొరకు నిరీక్షించడము అనేది తమ బలాన్ని కోల్పోయినట్లుగా భావిస్తారు. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు ఏ పని చేయలేదని వారు తలస్తారు కనుక. Time is lapsing, the resources are being emptied now, we don't have any ways now, and we are still stuck in that place. It seems that God is not really into us. సమయం గతించిపోవచ్చున్నది, వనరులన్నీ కోల్పోవచ్చున్నాము, దేవుడు ఇంకా మన జీవితంలో ఏ కార్యము చేయలేడేమో అని భావిస్తాము. But the word says, they shall mount up as wings of eagles and shall run and not be weary. పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, పరిగెడతారు కానీ అలసిపోరు అని యెషయా ప్రవక్త చెప్పాడు. And so the mother eagle picked those eaglets upon its wings and takes them to the higher level. అలాగున తల్లి గద్ద తన పిల్లల్ని మోసుకొని రెక్కలపై మోసుకొని ఇంకా పైకి ఎగురుతుంది. God says, I used Joseph to build the nest. దేవుడు అంటున్నాడు, యోసేపు మీ కొరకు గూడు నిర్మించడానికి ఎంచుకున్నాను అని. If you remember that the brother Joseph was being discarded by his own brethren, and the 10 of his elder brothers happened to sold them to the Egyptians. మీరు గనక ఆ కథలోకి వెళ్తే యోసేపు యొక్క 10 మంది అన్నలు అతన్ని ద్వేషిస్తారు, ద్వేషించి అతన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. And as such, this man is sold in Egypt and happened to land up in a house of Potiphar. అలాగూ ఐగుప్తు దేశంలోనికి ఇతను కొనిపోబడి పోతిఫర్ ఇంట్లో పనివాడిగా చేయబడతాడు. And he happens to become the master of slaves in Potiphar's house. పోతిఫర్ యొక్క గృహంలో ఆ బానిసల మీద అధిపతిగా ఉంటాడు. Then again Potiphar's wife tries to play with him, and so she tries to meddle, but the fearful, God-fearing Joseph flees from that event. పోతిఫర్ యొక్క భార్య ఇతనితో సంబంధం పెట్టుకోవాలని చూసినప్పుడు దేవుని భయం చేత ఇతను అక్కడి నుంచి పారిపోతాడు. So now Potiphar's wife accuses Joseph and sees that he would be thrown into dungeons. ఇప్పుడు పోతిఫర్ యొక్క భార్య అతన్ని దోషిగా రూపించి అతని చెరసాల్లో వేయబడేలాగా చేస్తుంది. But somehow God is leading him, taking him and putting upon his wings and dropping him and putting upon his wings and still dropping him. And Joseph is such a person who can understand that God is with him, and so he waited upon the Lord. దేవుడు అలాగూ ఇతన్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తూ ఎలాగైతే గద్ద తన పిల్లల్ని పడేస్తుందో అలాగూ ఇతన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తూ మరలా పడేస్తూ మరలా ఇంకా ఉన్నత స్థితికి తీసుకుని
తీసుకెళ్తున్నప్పుడు అతను అర్థం చేసుకున్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక అని. Ultimately, Joseph happens to land up into the palace from the dungeons because of certain dreams that he used to dream about. అతనికి వచ్చిన కలల్ని బట్టి అతను చెరసాలలో నుండి మరలా రాజభవనానికి కొనిపోబడతాడు. In fact, it's the same, though it's all different message. Though it was the same dream that brought Joseph into jeopardy, jeopardize his situation and fall into the slaves and sold as a slave, but the same dream now brought him to the king. ఏ కలను బట్టి అయితే స్వజనులు తిరస్కరించి చెరసాలలో వేయబడ్డాడో, బానిసగా అమ్మివేయబడ్డాడో, అదే కలను బట్టి మరలా చెరసాల నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాడు. So God says Joseph built the nest for people of Israel. దేవుడు అంటున్నాడు యోసేపు ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము ఒక గూడును సిద్ధపరిచాడు అని. From 70 people to 3 million people could be accommodated in a piece of land which was given by Pharaoh to Joseph, which was called as Goshen. ఫరోచే యోసేపుకి ఇవ్వబడిన గోషెన్ అనే ప్రదేశంలో 70 మందిగా వచ్చిన వారు 30 లక్షలుగా వర్ధిల్లేలాగా అతను గూడు నిర్మించాడు. God is saying, I made Joseph to build your nest. దేవుడు అంటున్నాడు యోసేపును మీ కొరకు గూడు నిర్మించడానికి నేను ఏర్పరచుకున్నాను. And I used Pharaoh to feed you in the nest. ఆ గూడులో మీకు ఆహారం ఇవ్వడానికి నేను ఫరో నియమించాను. But after 400 years, కానీ 400 సంవత్సరాల తర్వాత I sent my prophet Moses unto you నా ప్రవక్త అయిన మోషేను మీ యొద్దకు పంపాను. to stir up your nest. మీ గూడును చెదరగొట్టడానికి అతన్ని పంపాను. So that now you would not find any comfort in the same place what you used to have. మీరు ఇంతవరకు సురక్షితమైన ప్రదేశం అని ఏదైతే అనుకున్నారో అక్కడ మీకు తీవ్ర అసౌకర్యం కలిగేలా చేయడానికి అతన్ని పంపాను. Because you cannot tend to have progression without disruption. మీకు అసౌకర్య గందరగోళ స్థితి లేకపోతే మీకు ఉన్నతి అనేది సాధ్యం కాదు. Because in your nest you cannot exercise your wings that God has brought it into your life or developed into your life. మీ యొక్క గూడులో మీకు దేవుడు అనుగ్రహించిన ఆ రెక్కలని మీరు అభ్యసింపజేయలేరు. Unless you get out of your cozy comfort zone, till then you cannot exercise your wings. మీ యొక్క విలాసవంతమైన సౌకర్యవంతమైన గూడు నుంచి బయటికి వస్తేనే తప్ప మీ రెక్కలని మీరు అభ్యాసం చేయలేరు. But before you exercise your wings, the most important thing is that you need to find that you are under the wings of God. మీరు మీ రెక్కల్ని అభ్యాసం చేయడానికి అంటే ముందు మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీరు దేవుని రెక్కల కింద ఉన్నారా లేదా అని. Because his wings shall take you up to a new level of new dimensions in the higher places. ఎందుకనంటే ఆయన రెక్కల ద్వారా మిమ్మల్ని కొత్త ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు. It will elevate you to such a higher place that you with your wings now soar above the things that were underneath you. ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అని అంటే మీ కింద ఉన్నవన్నిటి కంటే ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. Oh, eaglets have been dropped from the nest. పక్షి యొక్క పిల్లలు గూడు నుండి నెట్టివేయబడతాయి. And as they tend to fall down, అవి కింద పడుతుండగా because they never used their wings, అవి వాటి రెక్కలను అభ్యాసం చేయలేదు కనుక they never tried to fly with those wings. ఆ రెక్కలచే ఎగరడానికి ఏనాడో ప్రయత్నించలేదు Though కనుక they knew it, but they probably just flapped it, but never tried to fly with it. వాటి రెక్కల్ని కేవలం ఆడించడం తప్ప ఇప్పటిదాకా ఎగరడానికి ఉపయోగించలేదు కనుక. But all of a sudden, when the eagle happened to bring forth a stirring in its nest and drop its eaglets into the air, ఎప్పుడైతే తల్లి గద్ద అనేది ఆ గూడును చెదరగొట్టి వాటిని గాల్లోకి విసిరేస్తుందో, they happen to reach to the place where are they supposed to reach. అప్పుడు అవి ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరతాయి. They happen to reach exactly to the place where they belong to. అవి దేనికైతే చెందుతాయో ఆ ప్రదేశానికి అవి వెళ్తాయి. As a high place is such a place that where you never used your wings before. ఉన్నతమైన స్థితి ఎలా ఉంటుంది అని అంటే మీరు ఇంతకు ముందు మీ రెక్కల్ని ఏనాడో అభ్యాసం చేయలేని స్థితిగా ఉంటుంది. Because as far as you've been remained in your nest, you've been fed by your mother. మీరు గూడులో ఉన్నంత కాలము మీ తల్లిచే మీకు ఆహారం అందించబడుతుంది. But now you've been stirred up from your nest. మీ గూడు నుంచి మీరు చెదరగొట్టబడినప్పుడు, not like every day as your mother comes and tries to feed you, but today all of you she stirred the nest. ఇంతకు ముందులాగా మీ తల్లి వచ్చి
మీకు ఆహారం అందించదు, కానీ ఇప్పుడు గూడు చెదరగొట్టి మిమ్మల్ని బయటికి తోసివేసినప్పుడు And all those people who lived and said and testified, Jehovah is my Jireh and my provider, and now all of a sudden doesn't have a heart to come to the church because the adversity has dropped you from your resting place. ఇంతకు ముందు యెహోవా ఈరే మా యొక్క పోషకుడు అని చెప్పిన వారికి వచ్చిన కష్టాన్ని బట్టి కనీసం సంఘానికి కూడా రావడానికి ఇబ్బంది పడతారు. Because they tend to feel and tend to have such kind of a humiliation in the church, because people would now ask him, what about your testimony? Why aren't your tithes not blessing you? How about you now that you are in such a dropping place? ఎందుకనంటే సాటి సంఘస్థులు వచ్చి నీ సాక్ష్యాన్ని బట్టి ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చావు కదా, ఇప్పుడు ఏమైంది, నీ యొక్క విశ్వాసం ఏమైంది అని అడుగుతారని. But your God wants to stir up your comfort zone at times, so you would tend to fall and still believe that your God is still there to pick you up upon his wings. కానీ దేవుడు మీ గూడును ఎందుకు చెదరగొడతాడు అని అంటే ఆయన మీతో ఉన్నాడు, ఆయన రెక్కలపై మిమ్మల్ని మోస్తాడు అని మీకు చెప్పడానికి. As a high place is such a place that where you never used your wings before. ఉన్నతమైన స్థితి ఎలా ఉంటుంది అని అంటే మీరు ఇంతకు ముందు మీ రెక్కల్ని ఏనాడో అభ్యాసం చేయలేని స్థితిగా ఉంటుంది. Because as far as you've been remained in your nest, you've been fed by your mother. మీరు గూడులో ఉన్నంత కాలము మీ తల్లిచే మీకు ఆహారం అందించబడుతుంది. But now you've been stirred up from your nest. మీ గూడు నుంచి మీరు చెదరగొట్టబడినప్పుడు Not like every day as your mother comes and tries to feed you, but today all of you she stirred the nest. ఇంతకు ముందులాగా మీ తల్లి వచ్చి మీకు ఆహారం అందించదు, కానీ ఇప్పుడు గూడు చెదరగొట్టి మిమ్మల్ని బయటికి తోసివేసినప్పుడు And all those people who lived and said and testified, Jehovah is my Jireh and my provider, and now all of a sudden doesn't have a heart to come to the church because the adversity has dropped you from your resting place. ఇంతకు ముందు యెహోవా ఈరే మా యొక్క పోషకుడు అని చెప్పిన వారికి వచ్చిన కష్టాన్ని బట్టి కనీసం సంఘానికి కూడా రావడానికి ఇబ్బంది పడతారు. Because they tend to feel and tend to have such kind of a humiliation in the church, because people would now ask him, what about your testimony? Why aren't your tithes not blessing you? How about you now that you are in such a dropping place? ఎందుకనంటే సాటి సంఘస్థులు వచ్చి నీ సాక్ష్యాన్ని బట్టి ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చావు కదా, ఇప్పుడు ఏమైంది, నీ యొక్క విశ్వాసం ఏమైంది అని అడుగుతారని. But your God wants to stir up your comfort zone at times, so you would tend to fall and still believe that your God is still there to pick you up upon his wings. కానీ దేవుడు మీ గూడును ఎందుకు చెదరగొడతాడు అని అంటే ఆయన మీతో ఉన్నాడు, ఆయన రెక్కలపై మిమ్మల్ని మోస్తాడు అని మీకు చెప్పడానికి. You can never encounter the power that's invested in you until you happen to exercise your wings. మీ యొక్క రెక్కల్ని అభ్యాసం చేయనంత వరకు మీలో ఉన్న గొప్ప శక్తిని మీరు గ్రహించలేరు. Now as you see the story, this mother eagle stirs up the nest and pushes, and all of the babies, all of these eaglets think that what happened to mama? Why is she acting so crazy? Just like we Christians say, what happened to God? Why is he doing like this? What kind of a God is he? And so similarly all the eaglets are in such a chaos, couldn't understand why mama is treating in that manner. ఎప్పుడైతే ఆ తల్లి గద్ద ఆ గూడు చెదరగొడుతుందో, ఇప్పటిదాకా ఆహారం ఇచ్చిన తల్లి గూడు చెదరగొట్టడాన్ని బట్టి ఈ పిల్లలు తల్లికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటావి. When adversity knocks our doors and happens to knock our thought process, all of us we think, what kind of a God is he? అలాగే మన కష్టం సంభవించినప్పుడు, ఆపద సంభవించినప్పుడు మనం అనుకుంటాము, ఎలాంటి దేవుడు ఈయన మనకి ఈ కష్టం సంభవించేలా చేశాడు అని. The same one who been feeding you, you glorified him and you magnified him and you testified him, but now when adversity has come in such a way, now you feel, where is this God? I couldn't find him. He's not answering my call. One who fed me, the one who saved me, what happened to him? Why is he acting so crazy and making my life so crazy? మిమ్మల్ని ఇప్పటిదాకా పోషించిన దేవుడు, మీకు ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవుడు అకస్మాత్తుగా మీ గూడు చెదరగొట్టినప్పుడు మీరు అనుకుంటారు, ఎలాంటి దేవుడు ఈయన నాతో ఉన్నాడా లేదో అని అనుకుంటారు. And so the eagle drops off its baby from its nest. అందును బట్టి ఈ తల్లి గద్ద అనేది తన పిల్లల్ని ఆ గూడులోంచి తోసివేస్తుంది. So that means that at times in our lives, every one of us need to experience certain downfalls as God is watching for us to be dropped down for some time. మన యొక్క సౌకర్యవంతమైన ప్రదేశం నుండి మనం తోసివేయబడటానికి కారణం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మనం కింద పడటాన్ని చూడాలనుకుంటున్నాడు. So because when you drop down, still you should believe and have faith that your God is going to save you. మనం కింద పడినప్పటికీ నా దేవుడు నన్ను రక్షిస్తాడని మీరు విశ్వసించాలని దేవుని యొక్క చిత్తము. Just imagine, what would these eaglets do when they've been dropped off from that nest?
ఊహించుకోండి, ఈ పిల్లలు వాటి యొక్క గూడు నుంచి తోసివేయబడినప్పుడు ఏమనుకుంటాయి? Many of you say, well, if they are really been dropped out, then they will probably start flying. చాలా మంది అంటారు అవి కింద పడిపోయినప్పుడు ఎగరటం ప్రారంభిస్తాయి అని. No, they don't fly. అవి ఎగరవు. They just freak out because they don't know what to do. వాటికి ఏం చేయాలో తెలియదు కనుక అవి భయపడతాయి. And they've been freaking out. They try to do everything that they could do, not on just waving their wings, but also they try to shake their legs and happen to see where the mother is and do all crazy stuff as they happen to be dropped from its comfort zone. అవి కింద పడవేయబడినప్పుడు భయంలో ఉంటాయి కనుక వాటికి చేతనైన ప్రతిదీ చేస్తాయి. రెక్కలు మాత్రమే ఆడించవు, కాళ్ళు వాటికి అవి చేయగలిగిన సమస్తము చేస్తాయి. As they've been pushed off from their nest, వాటి గూడు నుండి అవి తోసివేయబడినప్పుడు all of a sudden, అకస్మాత్తుగా these eaglets who doesn't know how to fly, ఈ పక్షి పిల్లలకి ఎగరడం ఎలాగో తెలీదు. they just don't fly just because they've been pushed off from its place. వాటి యొక్క స్థానం నుండి తోసివేయబడినందున అవి ఎగరవు. They just try to freak out and flap everything, kick everything in their way. భయంలో అవి చేయగలిగిన సమస్తము చేస్తాయి, రెక్కలాడిస్తాయి, కాళ్ళని తన్నుతాయి. But just because they flap their wings, that doesn't really bring them, and within a fraction of seconds they would not learn to fly. కేవలం రెక్కలాడించిన క్షణంలోనే అవి ఎగరడం నేర్చుకోవు. Because they are not really flying, they're just freaking out. ఎందుకంటే అవి ఎగరట్లేదు, కేవలం భయపడుతున్నాయి. And as the eaglets are freaking out and falling down apart, immediately mother happens to stretch its wing and pick them up and take it to a much higher level. ఆ పిల్లలు భయపడుతూ తాము చేయగలిగిన సమస్తము చేస్తుండగా తల్లి గద్ద వచ్చి తన రెక్కలపై ఇంకా పై స్థితికి మోసుకెళ్తుంది ఆ పిల్లల్ని. Similarly, when you happen to drop down from your comfort zone and it looks that as if you're going to end up your life and it's all freaky in your life, but yet God happens to come for a stretch for his wings and pick you up and glide and soar and take you to a higher level. అలాగే మీ సురక్షిత ప్రదేశం నుండి మీరు కింద పడుతున్నప్పుడు భయానక స్థితిలో మీరున్నప్పుడు దేవుడు తన రెక్కలను చాపి మిమ్మల్ని తన రెక్కల మీద ఇంకా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు. But the only reason why this eagle mother takes up to the higher level is so that it would drop again those eaglets from a higher place. కానీ ఈ గద్ద తన రెక్కల మీద వాటిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లే కారణం ఏంటంటే ఇంకా ఉన్నతమైన స్థితి నుంచి వాటిని కింద పడవేయటమే. Your one blessing is an understanding that there would be another big problem that is on your way. నీ యొక్క ఒక ఆశీర్వాదము ఇంకో గొప్ప ఆపద నీ ముందుందనే దానికి సూచన. But don't worry, the one who brought you from down and took you to that higher place can take you still to the much higher place. కానీ విశ్వసించాల్సింది ఏంటంటే ఉన్నత స్థితికి తీసుకెళ్లిన దేవుడు ఇంకా ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడనే. The mother eagle swoops down and picks up the eaglets upon its wings and elevates it to a greater higher place, all to do it just to drop them from that place again. కింద పడుతున్న పిల్లల్ని తల్లిగద్ద తన రెక్కలపై ఉన్నత స్థానానికి మోసుకెళ్తుంది. ఎందుకు అనంటే ఇంకా ఉన్నతమైన స్థితి నుండి వాటిని పడవేయాలని. Again and again, it does the same thing till the eaglets happen to learn how to fly and above all, learn how to soar like an eagle. అనేక మార్లు ఈ తల్లి పక్షి అలాగ చేస్తుంది, అవి ఎగరడం నేర్చుకునేంత వరకు, ఆకాశంలో పైకి ఎగరేంత వరకు. Your anointing is in a higher place. Your healing is in a higher place. Your blessing is in a higher place. Until God takes you up, you cannot climb it over. But when God picks you up, you will learn to soar like an eagle. నీ అభిషేకము ఒక ఉన్నత స్థానంలో ఉంది, నీ యొక్క స్వస్థత ఒక ఉన్నత స్థానంలో ఉంది. కానీ దేవుడు తన రెక్కలపై మోసుకునేంత వరకు, మోసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేంత వరకు మీకు తెలియదు అది అక్కడ ఉందని.